నిజంగా లక్షల్లో విలువ చేసే పొట్టేళ్లు ఉంటాయా? అసలు ఒక పొట్టేల్ని ₹1,00,000 పెట్టి కొనడానికి దాంట్లో ఏముందని? కోస్తే 50 కేజీల మాంసం కూడా రాదు, కానీ ఒక పొట్టేలుకి ₹1,00,000. కానీ మా సైడ్ బ్రీడింగ్ పొట్టేలుకున్న డిమాండ్ అటువంటిది. ఈ బ్రీడింగ్ పొట్టేల్ని గొర్రెల పైకి వాడతారు. ఇలాంటి పిల్లలు 100లో 1 మాత్రమే దొరుకుతాయి. అసలు ఒకటి కూడా దొరకకుండా కూడా పోవచ్చు. ఇంత డిమాండ్ ఉన్నప్పుడు మనం ఎందుకు కమ్ముకుంటాం? ఇలాంటి బ్రీడింగ్ పొట్టేలు పిల్లల్ని మనం అయితే ఈ రోజు తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ పొట్టేలు పిల్లల్ని మనం తీసుకొచ్చింది. దేని ధర పక్కన పెడితే దేని తండ్రిని అక్షరాల 1,20,000 అడిగారు. ఇలాంటి పిల్లల కోసం మేము చాలా రోజుల నుంచి తిరుగుతున్నాం. దీంతో పాటు ఇంకో 2 పిల్లలు కూడా తీసుకొచ్చాం. ఈ పిల్లలన్నీ తీసుకొచ్చేసి దాదాపు వారం రోజులు అవుతుంది. వారం రోజుల తర్వాత ఆల్బెనిక్ తో డివార్మింగ్ చేసాం. ఈ 3 పొట్టేలు పిల్లల్లో ఒక పిల్ల అయితే మంచి రంగులో పడింది. మిగతా 2 పిల్లలు అయితే కొంచెం రంగు తక్కువ ఉన్నా గానీ జాడు జంపు బాగా ఉన్నాయి. ఆ రంగు బాగా ఉన్న పిల్ల కంటే కూడా ఈ 2 పిల్లలు కొంచెం రేట్ తక్కువ పోయినా కానీ మంచి పొట్టేలు అయితే అవుతాయి. మనం చాలా వరకు పొట్టేలు అనేవి మాంసం పరంగానే చూస్తాం. కానీ మా సైడ్ మందలో ఒక పొట్టేలు అనేది బ్రాండ్ లాగా ఫీల్ అవుతారు. ఒక మందలో 100 ఆడగూరులు ఉన్నా గానీ ఒక్క పొట్టేలుకు వచ్చే రాజసం దేనికి రాదు. అలాంటి పొట్టేలు బాగుండాలని చాలా మంది అనుకుంటారు. ఈ మధ్యన మా చుట్టుపక్కల ఈ బ్రీడింగ్ పొట్టేలకు ఉన్న డిమాండ్ చూసి మేమైతే ఈ పొట్టేలు తీసుకొచ్చాం. వర్షాకాలం కాబట్టి ఒక 10 పిల్లలు తీసుకొద్దాం అని అనుకున్నాం. కానీ మంచి రంగు జాడు జంపు ఉన్న పిల్లలు దొరకాలంటే కొంచెం లేట్ అవుతుంది. డివార్మింగ్ చేశాక ఈ పొట్టేలన్నిటికీ మోషన్స్ అవుతున్నాయి. మోషన్స్ అవుతున్నాయంటే వాటి కడుపులో ఉన్న వామ్స్ అటువంటి అన్ని అంతర్పరణ జీవులన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ 4 పిల్లల్లో ఈ నల్ల పిల్లను మాత్రం పక్కన పెట్టేయండి. ఇది ఎన్ని రోజులు మన దగ్గర ఉన్న లాస్ట్ గా తేలేది కటింగ్ కే. ఈ 3 పిల్లలు మాత్రం బ్రీడింగ్ కి పనికొచ్చే పిల్లలు. అసలు ఇలాంటి బ్రీడింగ్ కి పనికొచ్చే పిల్లల్ని మనం ఎలా గుర్తించాలని చెప్పి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక పొట్టేల్ని మనం బ్రీడింగ్ కి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ దాని రంగునైతే చూసుకోవాలి. రంగు వచ్చేసి ఫస్ట్ అది తెల్ల జోడిపా లేకపోతే రాగి జోడిపా అని చూసుకోవాలి. తెల్ల జోడిపి అంటే పొట్టేళ్ళు వచ్చేసి తెల్లగా ఉంటాయి. రాగి జోడిపి అంటే జోడిపే కానీ కొంచెం రంగు అయితే మారుతుంది, రాగి టైప్ లో ఉంటాయి. తెల్ల జోడిపినే ఎక్కువ మంది లైక్ చేస్తారు, నల్ల జోడిపినైతే ఎవరు లైక్ చేయరు. ఈ పొట్టేళ్ళు వచ్చేసి తెల్ల జోడి పొట్టేళ్ళు. ఈ మధ్యన వర్షాలు ఎక్కువగా పడేసరికి ఈ పొట్టేళ్ళన్నిటికి మట్టి అంటుకొని కొంచెం రంగులు అయితే కనపడట్లేదు. కొంచెం కడిగామంటే మళ్ళీ ఇవైతే తెల్లగా వచ్చేస్తాయి. కానీ రాగి జోడి పొట్టేళ్ళు ఎంత కడిగినా కానీ తెల్లగా అయితే రావు, ఎందుకంటే వాటి నేచురల్ కలరే అది కాబట్టి. తర్వాత మనం చూడాల్సింది మొహం నలుపు, చెవులు నలుపు, అలాగే బ్యాక్ సైడ్ కూడా నలుపు ఉండాలి తొడల దగ్గర. ఈ కాళ్ళు దగ్గర కొంచెం తెలుపు కలిసి ఉన్నా గానీ మళ్ళీ దాని బ్రీడింగ్ కి ఎవ్వరూ లైక్ చేయరు, ఎందుకంటే అలాంటి పిల్లలే పుడతాయని చెప్పేసి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ పొట్టేళ్ళు అయితే జాడు జంపు మీరే చూడొచ్చు ఒకసారి రంగు మొత్తం ఎలాగున్నాయనేసి. ఇలాంటి పొట్టేలు పిల్లలు మందలో 1 మాత్రమే పుడతాయి, అలాగే పుట్టకుండా కూడా పోవచ్చు. ఆ పుట్టిన ఒక్క పిల్లను కూడా రైతులు అయితే ఎవ్వరికి ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళ మందలోనే గొర్రెల అభివృద్ధి కోసం అయితే ఆ పొట్టేలు ఉంచుకుంటారు. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అయితే మనం అయితే ఈ పొట్టేలు పిల్లల్ని తెచ్చుకున్నాం. ఇంకా చాలా మంది రైతుల దగ్గర అయితే చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, అవి ఈ మధ్యనే పుట్టాయంట. ఇంకా 1 నెల 2 నెలలు పోయిందంటే మనకైతే ఎక్కువ పిల్లలే దొరుకుతాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్ల అయితే బ్రీడింగ్ కి పర్ఫెక్ట్ పొట్టేలు అవుద్ది. దాని రంగు హైట్ జోడిపి అంతా చాలా బాగున్నాయి. కాకపోతే బలం కొంచెం తక్కువ ఉంది. మన దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంకా మనం పెట్టే ఫీడ్ కి అయితే ఇది ఎలా అవుద్దో చూడాలి. ఇంకా మనం నార్మల్ పొట్టేలు పెంచే వాటి కంటే కూడా వీటిలో అయితే ఇంకా కొంచెం జాగ్రత్తగా పెంచుతాము. నార్మల్ గా మీట్ పర్పస్ పెంచే పొట్టేళ్ళు అయితే మనం రోజుకు ₹1 ఖర్చు పెట్టామంటే వీటి కోసం మాత్రం ఖచ్చితంగా రోజుకి ₹10 అయితే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వీటిని ఇప్పుడు ఎంత బలంగా పెంచితే మనం రేపు అమ్ముకునేటప్పుడు కూడా మనకైతే అంత మంచి లాభం వస్తుంది. వీటిని రోజు కాసేపు తిప్పడానికి మన పక్కనే ఉన్న తోటలోకి అయితే ఒకసారి తీసుకెళ్తున్నాము. వీటికి పెట్టే ప్రతి ఒక్క ఫీడ్ కూడా డిఫరెంట్ గా ఉంటది. అది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే చూపిస్తాను. వీటికి ఏమేమి పెడుతున్నాం మంచిగా బలం రావడానికి. అలాగే వీటికి టైం టు టైం డివార్మింగ్, లివర్ టానిక్, అలాగే బలానికి సంబంధించిన మల్టీవిటమిన్ సిరప్స్, అలాగే కాల్షియం టానిక్స్ అన్ని ఇస్తాము. వీటికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తానే ఉంటాను. మా సైడ్ ఇలాంటి పొట్టేలకు మంచిగా డిమాండ్ ఉంది కాబట్టి మేమైతే పెంచుకుంటున్నాము. కానీ అందరికి ఇలాంటిది వర్కౌట్ అవుద్దా అంటే వర్కౌట్ అవ్వదు. నెల్లూరు అలాగే ఒంగోలు ఇలాంటి ప్రాంతాల్లో మాత్రం ఈ పొట్టేలకు మంచి డిమాండ్ ఉంది. ఒక పొట్టేలుకి కొమ్ము వాటం రంగు అన్ని మంచిగా కుదిరాయంటే కొనేవాళ్ళు మాత్రం ఎంతైనా పెట్టుకుంటారు. మేము మళ్ళీ వీటిని సేల్ చేసుకోగలం అనుకుంటున్నాం కాబట్టి మేము వీటికైతే ఇంత ఖర్చు పెడుతున్నాము. మీ సైడ్ కూడా ఒకసారి లోకల్లో తెలుసుకోండి. ఇలాంటి మంచి పొట్టేలకి మంచి డిమాండ్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా తెచ్చి పెట్టుకోండి. నెల్లూరు ఒంగోలు సైడ్ అయితే ఎక్కువగా నెల్లూరు జుడిపి ఉంటుంది కాబట్టి ఆ నెల్లూరు జుడిపిలో టాప్ క్వాలిటీ ఉన్న పొట్టేలను అయితే ఎక్కువగా తీసుకుంటా ఉంటారు. ప్రాంతాన్ని బట్టి ఈ గొర్రెల జాతి అనేది మారుతా ఉంది కాబట్టి ఈ నెల్లూరు జుడిపి అన్ని దగ్గరలో పనిచేయదు. మీ లోకల్లో ఉన్న బ్రీడ్ అయితే తెచ్చి పెట్టుకోండి. మీ లోకల్లో ఉన్న బ్రీడ్ పొట్టేలు తీసుకొచ్చి మీరు పెంచాక అది ₹1,00,000 పోద్దంటే నేనైతే ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే అది మీ ఏరియా పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఏరియాలో ఆ పొట్టేలకి అంత డిమాండ్ ఉందంటేనే తెచ్చి పెట్టుకోవాలి. ఒకవేళ లేదంటే మాత్రం మీరు ఎలాంటి పొట్టేలు తెచ్చి పెట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే అవి బ్రీడింగ్ కి వాడుకోవచ్చు లేకపోతే మాంసానికైనా వాడుకోవచ్చు. మా సైడ్ ఈ బ్రీడింగ్ వాడుకునే పొట్టేలు అంత డిమాండ్ ఉంది కాబట్టి మేమైతే తీసుకొచ్చాము. మా సైడ్ పొట్టేలుకున్న డిమాండ్ ను బట్టి అయితే మేమైతే మారుతా ఉన్నాము. వర్షాకాలం కాబట్టి తక్కువ పిల్లలు తీసుకొచ్చాము. ఈ 10 పిల్లలు కూడా కటింగ్ పర్పస్ పిల్లలు అయితే మనకి లాస్ట్ కి వచ్చేసరికి మనకేం పెద్ద మిగలవు, ఎందుకంటే 10 పిల్లలతో మనకి మిగిలేదేం ఉండదు. అందుకని నేను మా తమ్ముడు ఆలోచించుకొని ఈ బ్రీడింగ్ సంబంధించిన పిల్లలు అయితే తీసుకొచ్చాము. మా తమ్ముడు అంటూ ఉంటాడు, 100 పిల్లలు పెంచడం కంటే కూడా ఈ 10 పిల్లలు పెంచుకుంటే బెస్ట్ కదరా అని. మన దగ్గర ఉన్న పిల్లలన్నీ ఒకటేసారి అమ్ముడుపోతే బెస్టే, కానీ ఈ పిల్లలు అలాగా అమ్ముడుపోవు. అదే కటింగ్ పర్పస్ పిల్లలు అయితే ఒకసారి ఎవరన్నా వచ్చారంటే ఒక బ్యాచ్ కొనుక్కెళ్ళిపోతారు. కానీ ఈ పిల్లల కోసం వచ్చే వాళ్ళు మాత్రం 20 పిల్లలు ఉంటే వాటిలో ఒక్క పిల్లనే కొనుక్కెళ్తారు. మనకి మనీ అనేది పెద్ద రొటేషన్ జరగదు. అదే కటింగ్ పర్పస్ పిల్లలు అయితే ఒక 4 నెలలు పెంచాక కొంచెం బరువు వస్తాయి కాబట్టి ఒక 4 నెలల తర్వాత అమ్మేసుకున్నా గానీ మనకు డబ్బులు వస్తాయి. ఈ పొట్టేల పిల్లలు మాత్రం సంవత్సరం రోజులు పెంచితే కానీ మనకు బ్రీడింగ్ చేసే వయసుకి అయితే రావు. వీటికి ఎటువంటి దానా ఇస్తున్నాం అని చెప్పి మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ అయితే మొక్కజొన్నలు ఇస్తున్నాం ఫ్యాట్ రావడానికి, అదైతే కంపల్సరీ. దేని తర్వాత ఉలవలు ఇస్తున్నాము. ఈ ఉలవ
ఉలవలు తిన్నాయంటే పొట్టేలు అయితే బాగా బలుస్తాయి. అలాగే దీని తర్వాత వరి తవుడు ఇస్తున్నాము. ఈ వరి తవుడు ఎందుకంటే బాగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దీంట్లో. అలాగే వీటితో కలిపి వేరుశెనగ చెక్కనైతే ఇస్తున్నాము. పొట్టేలు ఈ వేరుశెనగ చెక్క తిన్నాయంటే బాగా బరువు వస్తాయి. అలాగే మంచి షైనింగ్ గా కూడా వస్తాయి. బొచ్చు అనేది పెద్దగా పట్టదు. మా సైడ్ పొట్టేలకు బొచ్చు బట్టి ఉందంటే మాత్రం పెద్దగా లైక్ చేయరు. అవి పొట్టేలు ఎంత నున్నగుంటే అంత బాగా లైక్ చేస్తారు. మన దగ్గర ఉండేది 4 పొట్టేలు 2 మేకలే కాబట్టి షెడ్ లో పెట్టైనా మేపుకోవచ్చు. షెడ్ లో పెట్టి పెంచామంటే బొచ్చు పడతాయి కాబట్టి రోజు కనీసం ఒక 2-3 గంటలైనా ఖచ్చితంగా బయటకైతే తీసుకెళ్తున్నాము. బయటికి వెళ్ళి వచ్చాక ఇలాగా సుబాబులు మండ అయితే కడుతున్నాము. ఈ సుబాబులాకు పొట్టేలు చాలా ఇష్టంగా తింటాయి. అలాగే చాలా మంచిది కూడా. మా ఊర్లో ఈ సుబాబులాకు అయితే డోకా లేదు. ఎక్కడ పట్టినా ఈ సుబాబులాకే ఉంటది. కాబట్టి ఇది మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఉంటది. పొట్టేలు ఎంత తింటే అంత తీసుకొచ్చి వేస్తానే ఉంటాము. ఈ మేక పిల్లలు కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు. తీసుకొచ్చినప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేసి. తీసుకొచ్చినప్పుడు అయితే కొంచెం బొచ్చు బొచ్చుగా ఉన్నాయి. ఇప్పుడైతే బాగా నున్నగా వచ్చేసాయి. వీటికి ఫుడ్ పెట్టే విషయంలో అయితే మేమైతే ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వము. ఎంత కావాలంటే అంత పెడతాము. వీటికి మనం ఎంత పెడితే అవి రిటర్న్ లో మనకు అంత ఇస్తాయి. లక్షల్లో విలువ చేసే పొట్టేలు అంటే కొన్ని పొట్టేలు మాత్రమే ఉంటాయి. అలాగే కొంతమంది మాత్రమే అమ్మగలరు. ఆ కొన్ని పొట్టేలు వచ్చేసి కొంతమంది మాత్రమే 100 కేజీలు 120 కేజీలు పెంచేసి కొన్ని మంచి రేటుకి అయితే అమ్ముకుంటా ఉంటారు. అలాగే పందెం పొట్టేలు కూడా మంచి రేట్ అమ్ముతా ఉంటారు. మీరు ఇక్కడ చూస్తున్న పిల్లలు వచ్చేసి బ్రీడింగ్ పనికొస్తాయి. అలాగే బరువు పెంచినా గానీ మంచి హెవీ సైజ్ అయితే వస్తాయి. ఇక్కడ మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి బ్రీడింగ్ పెంచడం. కాబట్టి మనం హెవీ సైజ్ అయితే పెంచం. వీటిని హెవీ సైజ్ పెంచామంటే మళ్ళీ ఇవి బ్రీడింగ్ పనికిరావు. కాబట్టి వీటిని ఒక బ్యాలెన్స్డ్ డైట్ లో ఫుడ్ ఇచ్చుకొని వీటిని అయితే జాగ్రత్తగా పెంచుతాము. ఈ విధంగా పొట్టేలు పెంచి అమ్ముకోవడం నేనైతే ఎవరికి రిఫర్ చేయను. ఎందుకంటే ఇది అందరికీ సెట్ అవ్వదు, అన్ని ప్లేసుల్లో సెట్ అవ్వదు. మీరుండే ఏరియాలో ఏది డిమాండ్ ఉంటే అదే పెంచుకోవాలి. మా ఏరియాలో కటింగ్ పర్పస్ పిల్లలు కొంటారు. అలాగే ఇలా బ్రీడింగ్ పొట్టేలు కూడా కొంటారు. మాకు సెట్ అవుతుంది. అలాగే మంచిగా వర్కౌట్ అవుతుంది కాబట్టి మేమైతే వీటిని పెంచుతున్నాం. నాకు తెలిసి ఇలా బ్రీడింగ్ కి ఎవరు కొనకపోయినా గానీ మటన్ తినే వాళ్ళు మాత్రం ప్రతి ఒక్క ఏరియాలో ఖచ్చితంగా ఉంటారు. మీరు ఏ ఏరియా అయినా గానీ కటింగ్ పర్పస్ లో జాగ్రత్తగా పిల్లలు పెంచి అమ్ముకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మంచి లాభాలు ఉంటాయి. లక్షల్లో లాభాలు రావాలంటే మనం పెట్టుబడి కూడా లక్షల్లో పెట్టాలి. మనం పెట్టే పెట్టుబడి పైనే మనకు వచ్చే ఆదాయం కూడా ఆధారపడి ఉంటది. ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో, మీ ఏరియాలో ఎటువంటి పొట్టేలకు డిమాండ్ ఉంటుందో ఖచ్చితంగా వీడియో కింద అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.